ఎస్సీ ఎస్టీలకు మీకు తెలుసు మొదటి నుంచి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి కాబట్టి ఇష్టమున్నా లేకున్నా చచ్చినట్టు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీలను ఎస్టీలను గెలిపించుకుంటున్నారు. అవునా కాదు? మరి బీసీలకు ఎందుకు రావు అవకాశాలు? ఒక్కసారి దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కులగణన అని చేసిండ్రు. మేము మొత్తం లెక్క పెట్టినామని చెప్పిండ్రు. ఆనాడు కూడా ఒక జాగృతే మాట్లాడింది, మీరు ఇతరులై పెంచి చూపించిర్రు సంఖ్య, బీసీలై తక్కువ చేసి చూపించిరని మాట్లాడినాం. మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధితో కులగణన చేసి ఉంటే అన్ని గ్రామ పంచాయతీలలో పెట్టుండ్రి డేటా, వివరాలు వెల్లడించండి, ఏం లెక్కనో చెప్పండి. ఊర్లలో అయితే మనకు తెలుస్తుంది కదా, ఏ గడప ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మనకు. దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా. పెట్టమంటే పెట్టరు, భయపడుతుర్రు అంటే అర్థమైంది వాళ్ళు మనకు కరెక్ట్ చెప్పలే, అబద్ధాలు చెప్పిరని అర్థం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం నుంచి బిల్లు పాస్ అయింది, కేంద్రం దగ్గర ఉన్నది. మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే, మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఒత్తిడి పెంచుదాం? ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, వంట వార్పులు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి. అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా. మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్లన్నీ కూడా ఆపుదాం. వచ్చే నెల ఇవాళ 17 జూను కరెక్ట్ నెల తర్వాత 17 జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రైల్ రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం, అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం. ఈ నెల రోజులల్లో అందరినీ కూడా బతిమలాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైల్ రోకో చేద్దాం. అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది, మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది. ఈడికెళ్ళి బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు, తొందరగా మళ్ళీ వెనక్కి పంపాలనే విషయం వారికి అర్థమవుతుంది. మరి ఆ బిల్లు వచ్చే లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటంటే ఇది వచ్చే లోపలనే ఎలక్షన్లు పెడతారట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఈ బిల్లు వచ్చినా రాకున్నా పెడతారట. జరగనిద్దామా? మరి ఎన్నికలు జరగనిద్దామా? లేదంటే ఏం చేయాలి? అంతేనా? అప్పుడేనా? మరి మెదక్ జిల్లా వాళ్ళ మాట కరెక్టే ఉంటుందా? ఖచ్చితమే ఉంటుందా? మరి ఇది కేసీఆర్ జిల్లా. మరి నేను చెప్తున్నా, మీరు మాట ఇచ్చి వెనకకు ముందుకైతే కేసీఆర్ గారికి మాట వస్తే సుమా